మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు బాల్క సుమను ఈరోజు నిన్న జైలుకు పంపించారు. అయితే మంత్రాలకు సంబంధించిన కేతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన ఈ బీఆర్ఎస్ మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక సందర్భంలో జరిగిన గలబాకు సంబంధించిన వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది ఆయన. అయితే ఈ అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3 అంశాలు మనకు కనబడతాయి. ఇందులో ఏంటంటే మొట్టమొదటగా చట్టాన్ని ఉల్లంఘించడము, చట్టాన్ని ఆజమాయి చేయడము, చట్టాన్ని వాడుకోవడం అనే ఈ 3 అంశాలను ఈ కేసు చుట్టూ మనం పరిశీలిస్తే అర్థమవుతాయి. ఎట్లా వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అని అంటే, మున్సిపాలిటీ కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వాళ్ళు 14 గెలిచారట. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 7. అంటే అక్కడ వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళ చైర్మన్ రావాలి, వాళ్ళ కమిటీ రావాలి అక్కడ. కానీ వాళ్ళను తప్పుదో పట్టించి లేకపోతే కొనుక్కొని లేకపోతే ఏదో రకంగా అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి దుర్బుద్ధి కాంగ్రెస్లో పుట్టినట్లున్నది. దీనికి సంబంధించినటువంటి గలబాతోటి అధికారులందరూ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో అంటే చట్టాన్ని వాడుకోవడం, అధికారులను వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేసి ఈ అత్యంత రభసకు కారణమయ్యారన్నట్టుగా మనకు అర్థమవుతున్నది ఇక్కడ. అంటే ఈ చట్టాన్ని ఆజమాయి చేయడం అంటే వీళ్ళు అధికారులను ఆజమాయి చేశారు, చట్టాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఈ న్యాయాల విషయంలో చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘించారు కూడా. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, రాజ్యం ఏం చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్పింది, అత్యధిక మెజార్టీ కలిగినటువంటి వాళ్లకు అధికారాన్ని అప్పచెప్పాలి, చైర్మన్గా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కానీ అట్లా ఉన్నటువంటి విధాన్ని వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు, ఉల్లంఘించే ప్రయత్నం చేశారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అంటే తమ చేతిలో బలం ఉంది కాబట్టి వాళ్ళు దురుసుగా ప్రవర్తించి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. విపరీతమైనటువంటి ఘర్షణ జరిగి ఇందులో బాల్క సుమన్ అన్నట్టు ఆయన మాజీ ఎంపీ, గౌరవప్రదమైనటువంటి బాధ్యతలో కొనసాగిన వ్యక్తి. ఆయన ఆవేశం మరి అది వరకు చాలా సందర్భాల్లో ఆయన దగ్గర నుంచి కనబడుతుంది. ఆయన పద్ధతిని మార్చుకోవాలి. కానీ ఒకసారి ఎమ్మెల్యే అయినా పెద్ద పెద్ద పదవులలో కొనసాగినా మారకపోవడం దురదృష్టకరం. రాజకీయ నాయకత్వానికి చాలా ఓపిక, సహనం అనేటువంటిది అవసరం. చట్టం మీద, రాజ్యాంగం మీద, పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. పోలీసులు కనుక సరైన విధంగా స్పందించకపోతే దానికి ఎదుర్కొనే పద్ధతి వేరే ఉంటుంది, వేరే విధంగా ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, అహింసాయుతంగా ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది, అక్కడ వాళ్ళ పోలీసుల మీదనే ఎదురు చేయడం నిజమే. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పు ముమ్మాటికి తప్పది, అట్లా చేయకూడదు. అటువంటి వాళ్ళ మీద ఎదుర్కొనే పద్ధతి కేవలం దాడి చేస్తే తప్ప, కొడితే తప్ప, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే తప్ప అది మాకు న్యాయం దక్కదు. అట్లా చేస్తేనే కరెక్టు అంటే బెదిరించి మేము లొంగ తీసుకుంటున్నాం, బెదిరించి మా కక్ష తీర్చుకుంటాం అనే పద్ధతి ఇది చాలా తప్పుడు పద్ధతి. ఇది ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ ఈ కనబడుతున్నట్టు ఈ సంఘటనలో కనబడుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే ఇది ఎట్లా కనబడుతుందంటే, మొత్తము ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు అందరూ కలిసి, ఇరుపక్షాలు కలిసి, అన్నీ కలిసి కూలి చేస్తున్నట్టుగా, తమ అధికారం కోసము ఎంతకైనా దిగజారుతున్నట్టుగా, దాడులకు సైతం పాల్పడే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో వాంఛనీయమైనటువంటి పరిణామం కాదు. చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అవకాశం ఉన్న చోట కుర్చీ అంటే వాళ్ళకి ఏం ముఖ్యం, కేవలం కుర్చీని కాపాడుకోవడం, అధికారాన్ని కాపాడుకోవడం, డబ్బుల్ని కాపాడుకోవడం లేదా సంపాదించుకోవడం అనే ఏకైక లక్ష్యంగా కొనసాగుతున్నట్టుగా రాజకీయాలు అర్థమవుతుంది. ఈ రాజకీయాలలో చాలా మార్పు రావాలి. ఎందుకంటే ప్రజలు ఇట్లా ఒక ఎంపీ ఎమ్మెల్యే దౌర్జన్యాలకు మాట్లాడితే, అధికారంలో ఉన్న ఒక పెద్ద ప్రభుత్వమే ఇట్లా దుర్మార్గాలకు, వాంఛనీయ పరిణామాలకు వివేక్ లాంటి వాళ్ళు వెళ్తే మరి ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది, న్యాయానికి రక్షణ ఎక్కడ ఉంది, చట్టాలకు రక్షణ ఎక్కడ ఉందో ఈ 2 వర్గాలు కూడా, 2 పార్టీలు కూడా, అటు ప్రతిపక్షాలు ప్రజాపక్షం, ఈ పాలకపక్షం 2 కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది అందరూ కూడా ముక్తపడడం. ఈ 2 సంఘటనలు ఈ సందర్భంగా 2 వర్గాల వాళ్ళు వివరించినటువంటి, 2 పార్టీల వాళ్ళు వివరించినటువంటి తీరు ముమ్మాటికి ఖండించదగినది. అందరూ కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది.